చాలామందికి వివిధ డౌట్లు ఉన్నటువంటి చాలామంది మేధావులారా, క్రైస్తవ ప్రపంచం మొత్తం చూసేటువంటి నా క్రైస్తవ సమాజమా, ఇక చూడండి ఫైనల్ వార్త. ఏ దేవుడు మీకు ఇవ్వడు, ఎవరు కూడా మీ గురించి ఇట్లా రాయరు. ఎంత పెద్ద చీప్ ఎడిటర్లు కూడా మీ గురించి రాయరు. ఏ టీవీ ఛానల్ కూడా మీ గురించి రాయడు. ఏ పేపర్ ఎడిటర్ కూడా మీ గురించి ఇలా రాయరు. ఏ క్రైస్తవ సమాజం గురించి నేను రాసిన వార్తలు కూడా రాయరు. చెప్పేంత దమ్ము కూడా లేదు. నేను చెప్తున్నా అందరికీ, ప్రతి ఒక్క పెద్ద పెద్ద పాస్టర్లు నడిపించారు, పెద్ద పెద్ద పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు. నేను చెప్పినటువంటి వాక్యాలు, నేను చెప్తున్నటువంటి చదువు, నేను చెప్తున్నటువంటి అందరికీ కూడా నేను సవాల్ చేస్తున్నాను. అహంకారంతో చెప్పట్లేదు. ఒక ప్రవీణ్ పగడాల విషయంలో జరిగిన కుట్రలో భాగంగా చెప్తున్నాను. మీరు కోట్ల రూపాయలు పంచుకోండి, క్రైస్తవ సమాజాన్ని అంతా మోసం చేయండి. ఇవాళ మీ చర్చిల మీద వచ్చి దాడులు వేసి ఇదే చేస్తుంటే, ఇవాళ చర్చికి వచ్చే వాళ్ళ మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నోటుకు వచ్చిన తిడుతుంటే కూడా మీరు మౌనంగా ఉండంటే మౌనంగానే ఉండండి. బైబుల్ చూసుకుంటుంది, బైబుల్ చూసుకుంటే జీసస్ చూసుకుంటే జీసస్ చూసుకుంటాడు. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత పెద్ద కుట్రలు వేసిలో, ఎంత పెద్ద విధంగా నాటకాలు ఆడిలో మీ అందరూ తెలుసు. మరి ఇదే కుట్రలు ఇదే విధంగా మీరు చేస్తే రేపొద్దున ఇంకో చర్చిల మీద దాడులు వేసారు, అవి కూడా చూపెడతాను. ఫైనల్గా చర్చిల మీద దాడులు వేసినా కూడా చూపెడతాను. తెలంగాణ చర్చిల మీద దాడులు వేస్తున్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాడులు వేస్తున్నారు. ఒక పక్కన వేరే వేరే అస్సాం రాష్ట్రాలలో ఇవాళ పాస్టర్ బైబుల్ పట్టుకొని పోతే ఆయన చంపేస్తారు, చంపేసి ఎక్కడో అడుగులు వేస్తారు. నెల రోజులతో ఆయన కనపడడు. ఆయన నెల రోజుల తర్వాత ఆయన కనపడకపోతే ఆయన సమాధి కట్టి ఆయన సమాధి దగ్గర ప్రేయర్ చేస్తారు. అస్సాం రాష్ట్రంలో, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో చూడండి. క్రైస్తవ సమాజాన్ని ఎంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో చూడండి. ఎంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో చూడండి. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆయన పరిచర్య కోసం వెళ్ళేటువంటి క్రమంలో ఆయన కిడ్నాప్ చేస్తారు, చంపేస్తారు, అడవిలు వేస్తారు. కథం తర్వాత ఆయన నెల రోజుల తర్వాత ఆయన కనపడకపోతే కథం ఆయన చనిపోయిన అనుకోవాలి. చనిపోయిన అనుకుంటారు అంతే. అక్కడ ఉన్నటువంటి చనిపోయిన అనుకొని కథం వాళ్ళందరూ వచ్చి ఒక గోరి కట్టి ఆ సమాధి కట్టి ఆ సమాధి దగ్గరికి వచ్చి ప్రేయర్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు కథం వాళ్ళ లైఫ్ ఎంత బాధాకరం, ఎంత దారుణంగా ఉంది భారతదేశంలో క్రైస్తవ సమాజం. ఎంత దారుణంగా ఉందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో చూడండి, ఎంత కుట్రలు కుతంత్రాలు వేస్తున్నారో చూడండి. మరి ఈ కుట్రలు మీరు పసిగట్టలేకపోతున్నారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీల విన్నే ఈ రేపులు మడ్డాలు ఈ ఉన్నటువంటి కుల వివక్షత కూడా చూపెడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం నమ్ముకున్న అత్యధిక జనాభా గల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మరి వాళ్ళే ఎందుకు చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు? మిగిలిన అగ్రవర్ణాలు ఎందుకు చర్చికి వెళ్ళారంటే వాళ్ళు పరిపాలించే వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు అయిన వాళ్ళందరూ కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా మౌనంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులను, వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఏ అయితే బైబుల్ అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించుకున్న సంపాదనను అడ్డం పెట్టుకొని బతకడం కోసం ఇలా వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరు కూడా మాట్లాడలేదు. ఇలా సామాన్యులైనటువంటి క్రైస్తవ బిడ్డలు, నిజాయితీ కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు, ఇవాళ ఉన్నటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు వచ్చి ఇవాళ అనేక మంది బయటకు వచ్చి ఇలా మాట్లాడేళ్ళు, చాలామంది నాతో మాట్లాడిళ్ళు. కానీ చాలా పెద్ద పెద్ద పాస్టర్లు అంటారు వాళ్ళు స్టాండ్ తీసుకుంటే ఎప్పుడో న్యాయం జరిగేది. వాళ్ళు స్టాండ్ తీసుకుంటే ఇవాళ ప్రభుత్వము ఇవాళ యాక్సిడెంట్గా కాకుండా నిజంగా హత్యగానే ఇవాళ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు చర్చలు నడుపుతున్నారు. ఎక్కడైతే నిజంగా చర్చలు నడుపుతున్నారో ఆ చర్చలను కూడా మేము ఇబ్బందులకు గురి చేస్తాం. ఒకవేళ మీరు మద్దతు ఇస్తే మీ చర్చలు ఇక్కడ నిలబడవు. ఆ చర్చలు ఇక్కడ వచ్చేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడి వస్తారో, మీకు ఎట్లా డొనేషన్ చేస్తారో, ఏ విధంగా ఉంటారో అన్నీ తెలుసు. మీరు ఆయన కోసం మీరు నిలబడితే మీ అందరి జీవితాలు ఆగమైపోతాయి అనేటువంటి భయభ్రాంతులకు గురి చేస్తే అందరూ ఆగిపోయారు. నాలాంటి వాడికి సపోర్ట్ చేయమని చెప్పాము, నిలబడమని చెప్పాను. కనీసం నన్ను నియమించుకున్నా కూడా మీ ఒక యోధుడిగా మీకోసం కొట్లాడేవాడిని కదా. చాలా బాధాకరం. చూడండి ఎంత దారుణమో.